అంటే మరీ దారుణంగా 11 సీట్లు పట్టుకోవడానికి ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది కూడా చెప్తున్నారు సార్. చూడండి ఇదిగో ఎవరు అంతకుముందు టీడీపీ ఓడిపోయినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అన్నారు, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, ఇంకోసారి ఇంకోళ్ళు అంటారు. ఇప్పుడు ప్రతి ఓటు గతంలో నేను కూడా ఈవీఎంస్ గురించి చాలా విశ్లేషణ చేసి పుస్తకం కూడా రాశాను. కాకపోతే అప్పుడు ఈవీఎంలకి పేపర్ ట్రైల్ అనేది లేదు, ఫిజికల్ ప్రూఫ్ లేదు. ఈ రోజున ప్రతి ఒక్క ఓటుకి నువ్వు ఎలక్ట్రానిక్ ఈవీఎంలో ప్రెస్ చేసిన ప్రతి బటన్కి ఒక ప్రింట్అవుట్ వస్తుంది. అది ఓటర్ స్వయంగా చూసి గమనిస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడు. ఈవీఎం ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండదంటారా సార్? చేస్తే పట్టుబడిపోతారు ఈ రోజున. మరి మీరు ఎందుకు అడగలేదు ఎక్కడ ఓడిపోయారో అక్కడ పేపర్ బ్యాలెట్స్ కౌంట్ చేయమని ఎవరైనా డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఎవరు చేయాల, ఎందుకంటే అందరికీ తెలుసు వచ్చిన రిజల్ట్ అదే అని. కాకపోతే ఒక షాక్ వాల్యూ ఖచ్చితంగా ఉంది. 151 నుంచి 11కు పట్టడం ఏంటి అని. దానికి మనం చూడాల్సి ఇది మన సిస్టంలో ఎంత ఓట్ల శాతం అనేది కాదు. ఎవరికి నీకంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా కూడా ఒక నియోజకవర్గంలో ఆ అసెంబ్లీ అతనే గెలుస్తాడు. సో మీకు రాష్ట్ర వ్యాప్తంగా 39% వచ్చిన ఓట్లు, 40% ఓట్లు వచ్చినా అది సీట్లలో కన్వర్ట్ అవ్వదు. ఎందుకంటే అక్రాస్ ద స్టేట్ మీ కూటమికి మోర్ దెన్ 50% ఓటు వచ్చింది ప్రతి ఒక్క. అంటే ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం జతగట్టిన తర్వాత గతంలో ఎప్పుడూ లేని విధంగా 2019లోనే 151 సీట్లు అంటేనే అందరూ ఆశ్చర్యపోయారు. అలాంటిది ఇప్పుడు 2024 వచ్చే సమయానికి దాదాపుగా 164 సీట్లు కూటమికి, భారీ భారీ మెజారిటీలు. ఇది ఒక రకం ఈ మధ్య వ్యాఖ్య చేయడం జరిగింది. ఒకప్పుడు తమిళనాడులో ఇటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ చూసేవాళ్ళం. విన్నింగ్ పార్టీ టేక్స్ ఆల్, అన్ని సీట్లు గెలిచేది. 2%, 3% ఓట్ల తేడా ఉన్నప్పటికీ కూడా అన్ని సీట్లు గెలుచుకునేవాళ్ళు. ఆ ధోరణి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. తమిళనాడు ఇప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్ లాగా చూపిస్తోంది. ఎందుకంటే ఓడిపోయిన కూటమికి కూడా ఒక డీసెంట్ సంఖ్య. అంటే మీరు గతంలో చూస్తే జయలలిత బహుశా ఎన్నికలు గెలిచినప్పుడు 234లో 232 గెలిచేవాళ్ళు. ఆ స్థాయిలో ప్రతిపక్షానికి 1.5 అంతకుమించి వచ్చేది కాదు. ఇప్పుడు అక్కడ ప్రతిపక్షానికి 70-80 సీట్లు వస్తున్నాయి. ఒక స్ట్రాంగ్ ప్రతిపక్షం తయారవుతుంది. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తరహాలో ఎన్నికల ఫలితాలు ఇస్తోంది. ఒక విన్నర్కే మొత్తం కంప్లీట్ స్వీప్ అనమాట. ఈవీఎంల మీద రాహుల్ గాంధీ కూడా మాట్లాడినట్టున్నారు సార్, మీరు కౌంటర్ కూడా ఇచ్చినట్టున్నారు. రాహుల్ గాంధీ ఇప్పుడు ఈవీఎంస్కి గతంలో ఉన్న ఈవీఎంస్కి ఒక తేడా ఉంది. అదే నేను మళ్ళీ ఒకసారి చెప్తా. ఇప్పుడు నా ఆర్గ్యుమెంట్ కూడా అదే. గతంలో పుస్తకం రాసినప్పుడు కూడా నేను ఇదే ప్రశ్నించేవాడిని. నా పుస్తకానికి ప్రిఫేస్ రాసింది ఎల్కే అద్వానీ గారు. నేను రాశాను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ మీద 2010లో బుక్ పబ్లిష్ అయింది. నా పుస్తకానికి ఫోర్వర్డ్ రాసింది చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఆ సందర్భంగా ఏమని రాశారు సార్? అంటే ఈవీఎం ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటుందని రాశారా? అంటే పేపర్లెస్ ఓటింగ్కి వ్యతిరేకంగా నా క్యాంపెయిన్. అంటే కాగితం బ్యాలెట్ పేపర్ లేకుండా, ప్రింట్అవుట్ లేకుండా కేవలం మెషిన్ మీదే ఓట్లు అంటే ఎనీ మెషిన్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ బి ట్యాంపర్డ్. ఇది ఫిలాసఫీ. మరి ఇప్పుడు ఈ ట్యాంపర్ ప్రూఫ్ అన్నది ఇట్స్ రాంగ్. దేర్ ఇస్ నథింగ్ ఇన్ ద వరల్డ్ విచ్ ఇస్ ట్యాంపర్ ప్రూఫ్. ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ కెన్ బి ట్యాంపర్డ్. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రతి ఒక్క ఓటుని ఒక ప్రింట్అవుట్ రూపంలో ఇట్స్ లైక్ ఎ బ్యాలెట్ పేపర్ ఓన్లీ. నువ్వు బ్యాలెట్ పేపర్ ఇచ్చి ఒకరిని దాన్ని ట్యాంపర్ చేసే అవకాశం ఉండదా సార్? మరి దాన్ని చేయలేరు. దాన్ని ఎట్లా చేస్తారు? దాన్ని అప్పటికప్పుడు చేసి ఇది ఎలక్ట్రానిక్ డివైజే కాబట్టి అంత ఈజీ కాదు. ఇది మ్యానిపులేట్ చేసి దీనికి అనుగుణంగా దాన్ని మ్యానిపులేట్ చేసి ఇట్స్ నాట్ పాసిబుల్. కనీసం డౌట్ ఉన్నవాడు ఎవడైనా సరే అది కౌంట్ చేయమని అడగాలి. దానికి ఎలక్షన్ కమిషన్ ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. మీరు 100% ఆ పేపర్ ప్రింట్అవుట్స్కి నాకు కౌంటింగ్ కావాలి అంటే దానికి ఇంత పీరియడ్ లోపల మీరు దానికి నోటీస్ ఇవ్వాలి, ఇంత డిపాజిట్ చేయాలి ముందుగానే ఏదో నిబంధన పెట్టింది. ఎవరైనా దానికి అప్లై చేయొచ్చు. ఎలక్షన్ కమిషన్ ఈ రెండింటిని మ్యాచ్ చేస్తూ ర్యాండమ్గా మ్యాచ్ చేస్తోంది. ఒక సెలెక్ట్ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్లో ఈ ఈవీఎం కౌంట్ని, ఫిజికల్ కౌంట్ని 100% మ్యాచ్ అవుతున్నాయి. సో కాబట్టి దాని ఆధారంగా నేను చెప్తున్నాను ఈ ఎలక్షన్ని ట్యాంపర్ చేసే అవకాశం లేదు.
ఎవరికైనా అనుమానం ఉంటే దాన్ని కౌంటింగ్కి వెళ్ళండి, అంతేగాని కేవలం మాకు తక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి ఇది ఖచ్చితంగా ట్యాంపరింగ్ అయి ఉంటుంది అన్నది ఇది మన కార్యకర్తల్ని మనం నమ్మించేటువంటి ఒక ప్రయత్నం. గడిచిన 5 ఏళ్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన ఎలా ఉంది, ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పాలన ఎలా ఉంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాస్ట్ 5 years అండ్ దిస్ 1 year? మొదటి 5 సంవత్సరాలు ప్రధానమైనటువంటి కొట్టొచ్చినట్టు కనిపించేటువంటి ఒక వ్యత్యాసం ఏంటంటే ఆ సమయంలో కొంత కక్షపూరిత రాజకీయాలు ఎక్కువగా కనిపించాయి. ప్రతిపక్షాన్ని వేధించారని. సో ఆ తరహా రాజకీయాలు మధ్య మధ్యలో వినిపిస్తాయి, ఇక్కడ కూడా నేను లేవని అసలు చెప్పను, కానీ గతంతో పోలిస్తే చాలా మార్పు వచ్చింది. నంబర్ 1. నంబర్ 2, ఆ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు నేను అబ్జర్వ్ చేసింది, ప్రజల్ని ఎంత మాట్లాడుతున్నారు, ప్రజాప్రతినిధులకు పెద్దగా విలువ లేదు. అది హైలీ సెంట్రలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్. అది ఇక్కడ దేర్ ఇస్ ద వాయిస్ ఫర్ ఎవ్రీబడి ఇన్ దిస్ గవర్నమెంట్. మంత్రులకి లేదా పార్టీలకి, ప్రజాప్రతినిధులకి, ఎంపీలకి. నేను అన్ని సందర్భాలు చూసేవాడిని, ఆ పార్టీలో ఎంపీలు కూడా ఎప్పుడు పాప ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం ఉన్నట్టుగా ఉండేది కాదు, వాళ్ళు కూడా ఎప్పుడో. సో ది మెయిన్ కమాండర్స్ ఇన్ ద ఫీల్డ్, ఎంపీస్ అంటే ఒక్కొక్క పార్లమెంట్ అంటే ఒక జిల్లాకు సమానం. సో కమాండర్స్కే లీడర్షిప్తో అసలు ఎటువంటి కనెక్టివిటీ లేకపోతే, అందుకే కదా కూటమిలో పోటీ చేసిన వాళ్ళలో చాలామంది మాజీ ఎంపీలే వచ్చి సరైన సమయంలో వచ్చి ఇక్కడ పోటీ చేసి ఎంపీలు అయిపోయారు, అవునా కదా? సో కాబట్టి గత 1.5 yearలో ఒక స్వేచ్ఛా వాతావరణం ఉంది. కక్షపూరిత రాజకీయాలు గతంలో మాదిరిగా ఖచ్చితంగా లేవు. అండ్ అభివృద్ధి పైన కూడా కొంచెం ఎక్కువ ఖచ్చితంగా. అంత గత 5 ఏళ్లలో మనం ఎంతసేపు ఇవే సంక్షేమం పథకం, బెనిఫిషియరీస్కి డబ్బు పంపించడం, ఇదే అప్పు, ఇవే 4-5 మీరు కనుక న్యూస్ పేపర్సు ఏదో ఎతికినా కూడా మీకు అవే కనిపిస్తాయి. అటువంటిది ఈ 1.5 yearలో మీకు దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిస్కషన్ అబౌట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీని మీద ఫోకస్ ఖచ్చితంగా గతంలో 5 ఏళ్లతో పోలిస్తే పెరిగింది. ఇప్పుడు 2 విషయాలు నేను మీకు ఇందులో గుర్తు చేస్తాను సార్. ఒకటి, ఇక్కడ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఏదైతే లోకేష్ గతంలో చెప్పినట్టుగా ఇప్పుడు వేధింపులు అనేది వైఎస్ఆర్సీ మీద ఎక్కువయ్యాయి, ప్రతి నాయకుడిని వేధిస్తున్నారు అనేది. అందులో భాగంగానే లిక్కర్ కేసుని తెర మీకు తీసుకొచ్చి లేని లిక్కర్ కేసుని లిక్కర్ స్కామ్ అని చెప్తున్నారు అనేది వైఎస్ఆర్సీ వాదన. అందులో భాగంగానే అరెస్టులు జరిగాయని చెప్తున్నారు. మీరేం చెప్తారు సార్? లేని స్కామ్ అని ఎట్లా చెప్తారు? ఇక్కడ ఇవన్నీ కూడా ఏ అరెస్టులు జరిగినా, కోర్టులలో బెయిల్కి వెళ్ళినా, సో వాస్తవ ప్రిలిమినరీ ఆధారాలు లేకుండా కూడా ఎటువంటి అరెస్టులు కోర్టులో చెల్లుబాటు కావు. సో కాబట్టి ప్రిలిమినరీ ఆధారాలు, బలమైన ఆధారాలు ఉండబట్టే అరెస్టులు జరిగాయి అన్నది మన మీడియాలో వచ్చిన వార్తలతో స్పష్టంగా అర్థమవుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడవట్లేదు సార్ ఏపీలో. నేను చెప్పాను కదా, గతంతో పోలిస్తే చాలా తక్కువ. రెడ్ బుక్ రాజ్యాంగం ఆయన ఈ మధ్య దాన్ని లోకేష్ గారే చెప్పడం జరిగింది. అదేమీ యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేస్తున్నట్టుగా ఎక్కడ లేదు. ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్డి రాజ్యాంగం, ఇవన్నీ కూడా పొలిటికల్ టెర్మినాలజీస్, అంతకుమించి మరొకటి కాదు. గత 1.5 yearలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో పాలన అన్నది మరి రాజ్యాంగానికి అనుగుణంగా జరుగుతుంది తప్పితే అడ్డగోలుగా జరుగుతున్న సందర్భాలు అడపదడప ఏమైనా ఉండొచ్చేమో, కానీ బై అండ్ లార్జ్ ఇట్స్ అ వెరీ ఫెయిర్, ఫ్రెండ్లీ, ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ అది స్పష్టంగా చెప్పచ్చు. అంతకుముందు మేము కూడా పూర్తి ఆధారాలతోనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసాము అని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. పూర్తి ఆధారాలు ఉన్నాయి, అక్రమాలు జరిగాయని దానికి 3 ఇష్యూల్లో కూడా కేసులు నమోదు చేయడం జరిగింది సార్. లిక్కర్ కేసు కావచ్చు, లేదంటే కనుక ఫైబర్ నెట్ కేసు కావచ్చు, ఆ విధంగా. అది ఇటువంటివి చేయదలుచుకుంటే 2020లోనే చేసేవారు కదా. 2023లో ఇది చేశారంటే ఇది రాజకీయ ప్రేరిత అరెస్టు అన్నది ప్రజల్లో బలంగా వెళ్ళినటువంటి అంశం. ఇక చేసిన ఆరోపణలకి ఆధారాలు చూపించుకోవాల్సింది అప్పుడు ప్రభుత్వంలోని బాధ్యత. ఈవెన్చువల్గా ఆయన కోర్టు నుంచి బెయిల్ రావడం జరిగింది. సో కాబట్టి ఈ లిక్కర్ విషయం సామాన్య ప్రజలు చూసింది. మీరు చెప్పింది ఫైబర్ నెట్ ఇంకేదో చెప్పే స్కామ్స్ అన్నవి, సో కాల్డ్ స్కామ్స్,
అవి ఎక్కడ ప్రజల్లోకి తెలిసినటువంటి అంశం కాదు. లిక్కర్ అన్నది సామాన్య ప్రజలందరూ కూడా లిక్కర్ కానివ్వండి, ఇసుక కానివ్వండి, ఇట్లాంటివి ప్రజలతో ముడిపడినటువంటి అంశాలు. సో కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా స్కామ్ జరిగింది గతంలో అన్నది ప్రజల్లోనే ఈరోజు ఉన్నటువంటి ఒక ఆలోచన లిక్కర్ స్కామ్పై. మరి దానివల్ల ఎంత వ్యతిరేకత ఇంకా పెరుగుతుంది అన్నది, దానికి ఆల్రెడీ వారిని పనిష్ చేశారా, ఇంకా ఎక్కువగా చేస్తారా, అవి భవిష్యత్తులో నిర్ణయించేటువంటి అంశాలు. కానీ లిక్కర్ స్కామ్ జరిగింది అన్నది ప్రజలు కూడా నమ్ముతున్నటువంటి అంశం.